ప్రతి వారం పెట్టండి కదా, పోయిన వారం పెట్టండి ఎక్కడ ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ బయటికి వెళ్ళారు. మరి ఇప్పుడు తిరుపతి ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో దేవుని సేవ కూడా ఒకవైపు చేస్తుంటారు ప్యారలల్ గా. మరి మనం ఆహ్వానించినప్పుడు సంతోషంగా అంగీకరించి వాక్యం యూత్ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడి మరి వాళ్ళ మెసేజ్ ఇస్తున్నారు. మన సంఘాల తరపున గేట్ తరపున కిరణ్ కుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఓవర్ టు కిరణ్ కుమార్ గారు. వందనాలంటే వందనాలయ్యా. జూమ్ మీటింగ్ లో చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అయింది కదా మనం కలుసుకొని ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి నేను తిరుపతి ప్రాంతంలో క్షేమంగా ఉన్నాను. దేవుని కృపను బట్టి ప్రతి ఆదివారం కూడా దేవుని పరిచర్యలో వాడబడతా ఉన్నాను. మీరందరూ ప్రార్థిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రెండవది, మరి నన్ను ప్రేమించి దేవుడు ఈ అవకాశాన్ని మరలా మీతో సహవాసం చేయడానికి దేవుడు జూమ్ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా ఇచ్చిన నర్సారాంకులకి అలాగే ఆంటీకి కుటుంబానికి సంఘస్థులందు మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మంచిది. మరి ఈరోజు వాకింగ్ కొరకై మనం ఓషియా గ్రంథం 14వ అధ్యాయం వచనం 4వ వచనం మనం చదువుకొని ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఓషియా గ్రంథం 14వ అధ్యాయం వచనం 4. మీరు విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరిచేదను, వారి మీదున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. మరొకసారి చదువుతాను వినండి. వారు విశ్వాస ఘాతుకులు కాకుండా నేను వారిని గుణపరిచేదను, వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవుడు చాలు. ఈ వాక్యాన్ని మన వినికిలో దీవించినట్లుగా అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా ఎడతేక మీ కృప చూపెడుతూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం నాయన. ఇదిగో ఈ సమయంలో ఈ జూమ్ యాప్ ద్వారా మరొకసారి గూడూరు ప్రాంతంలో ఉన్న మా ప్రియ సహోదరులు సహోదరితో కలిసి సహవాసం చేయడానికి అల్పునైన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి నాయన, ఉదయకాలం నుంచి మీరు ఎక్కల చోట మమ్మల్ని భద్రపరిచి కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ లేఖన భాగాలు మీ చేతికి అప్పచెప్తా ఉన్నాం. దీవించండి, అందరికీ పంచి పెట్టండి. చేరి వచ్చిన మా అందరితో స్పష్టంగా తేటగా మీరు మాట్లాడమని అయినా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటా ఉన్నాం. నీ పక్షమున నిలబడుతున్న నేను ఒట్టివాడును మట్టివాడును, ఏమాత్రము నిలబడి వాక్యం అందించుటకు అర్హుణ్ణి కాదు. నన్ను మీ సిలువుచాటున మరుగుపరచండి. నన్ను నేను పరిపూర్ణంగా మీ చేతికి అప్పచెప్పుకుంటున్నానయ్యా. నన్ను మీ సిలువుచాటున మరుగుపరచండి. మీ బోరగా మాత్రమే నన్ను వినియోగించుకోండి. నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ తండ్రి మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు మాట్లాడుతుండగా వినే మనసు, గ్రహించే ఆత్మను మీరు మాకు దయచేయండి. వాతావరణాన్ని, కరెంటును, జూమ్ యాప్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ మహిమార్థమై ఈ కార్యక్రమం జరిగించి మీరే మహిమ పొందమని అయినా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ముందు నా సమయాన్ని మీ చేతికి చెప్తున్నప్పుడు మా ప్రాణకుడు, మీ ముద్దు కుమారుడు, మా రక్షకుడు నజరేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకున్నాము తండ్రి, ఆమేన్. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ భాగంలో ఒక మాట మనకు కనబడుతుంది. 4వ వచనంలో చూడండి, అక్కడికి వస్తే మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, మనస్ఫూర్తిగా వారితో నేను స్నేహం చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. స్నేహితుడు కదా, ఫ్రెండ్స్. మన జీవితాలలో ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుడు అనేవాడు ఉంటాడు. ఎవరు కూడా నాకు స్నేహితులు లేరు అని చెప్పడానికి లేదు కదా. ప్రతి ఒక్కరికి బాల్య స్నేహితులు కావచ్చు, కాలేజీలో చదువుతున్నప్పుడు స్నేహితులు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనకు స్నేహితులు ఏర్పడతారు. అంటే స్నేహం లేని జీవితం ఉండదు కదా. ప్రతి ఒక్కరికి స్నేహం ఉంటుంది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే మన తల్లిని, మన తండ్రిని, లేక మనకు కాకపోయే రక్త సంబంధికులను మనం ఎన్నుకోలేం. దేవుడు నిర్ణయించి మనలను జన్మింపచేస్తారు.
వీళ్ళకి వీళ్ళకి బిడ్డగా మీరు ఉండండి, వీళ్ళకి బిడ్డలుగా మీరు ఉండండి అని చెప్పేసి ఆ దేవుడు నిర్ణయించి దేవుడు మనల్ని ఈ లోకంలో ఆ తల్లి గర్భాన మనల్ని జన్మింప చేస్తారు. అంటే అమ్మని నాన్నని మనం ఎన్నుకోవడానికి కుదరదు, ఉన్న సహోదరులు సహోదరులు ఎన్నుకోవడానికి మనకు కుదరదు. దేవుడు చిత్తానుసారంగా పంపిస్తాడు కదా. అలాగునే మనము ఆలోచన చేసినట్లయితే బాగునే మనం ఆలోచన చేసినట్లయితే స్నేహితులు అనే విషయాన్ని దగ్గరికి మనం వస్తే స్నేహితులను మనము ఎన్నుకోవడానికి అవకాశాన్ని మనకే ఉంటుంది కదా. ఎక్కడైనా కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం స్నేహితులను ఎన్నుకుంటూ ఉంటాం. కాలేజీలో జాయిన్ అయినప్పుడు కావచ్చు, ఆ రీతిలుగా మనము ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా, లేదా ఎవరితో మనం స్నేహం చేయాలి అని ఆలోచన కలిగి మనం స్నేహం చేస్తూ ఉంటాం. అందరూ స్నేహితులు అవ్వరు కదా, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది మాత్రమే మనము స్నేహితులుగా ఎంచుకుంటాం. ఆ స్నేహితులుగా ఎంచుకునేది కూడా మన క్యారెక్టర్ కు సరిపోయే వ్యక్తులనే మన స్నేహితులుగా ఎంచుకుంటాం. అవునా, అందరితో మనం స్నేహం చేయం, అందరితో మనం అన్ని విషయాలు పంచుకోం, అందరితో మనం అన్ని విషయాలు కూడా పంచుకోం. ప్రాణ స్నేహితుడు లేకపోతే బెస్ట్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితులతోనే మనకున్న ఈ విషయాలను పంచుకుంటూ ఉంటాం కదా. మన ఏ సీక్రెట్స్ అయినా తల్లిదండ్రులకు చెప్పలేనట్టువి కూడా స్నేహితులకు చెప్తూ ఉంటాం. ఎందుకు నేను ఇవన్నీ చెప్తూ ఉన్నానంటే, మరి ముఖ్యంగా యవనస్తులుగా మనము స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. స్నేహాలు ఎక్కువ మనకి. ఈరోజు యూత్ మీటింగ్ కాబట్టి నేను ఈ అంశాన్ని దేవుడు నాకు ప్రేరేపింపబడి తీసుకున్నా. యవనస్తులుగా మనం ఎక్కువగా స్నేహాలకు ప్రాముఖ్యత ఇస్తుంటాం. నాట్ ఓన్లీ యవనస్తులండి, చాలా మటుకు పెద్దవారికి కూడా స్నేహానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. అయితే బైబిల్ చెప్పే సత్యం ఏంటి అని అంటే, ఈ లోకంలో స్నేహాలు ఎలాగా ఉంటాయి, ఆ స్నేహాల్ని నమ్మొచ్చా నమ్మకూడదా అని మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూడండి. మీకా గ్రంథంలో మనం చూస్తే, మీకా గ్రంథాన్ని చెప్పండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. చూసారా, బైబిల్ చెప్తుంది ఈ లోకంలో మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణ స్నేహితులు ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం, వీడు నా ప్రాణ స్నేహితుడు, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నా ముఖ్య స్నేహితుడు అని మనము మనకున్నటువంటిని కూడా సీక్రెట్ కూడా చెప్తూ ఉంటాం. వీడికి నాకు మధ్య లేక వీళ్ళకి నాకు మధ్య ఎటువంటి సీక్రెట్ లేదండి. ఎందుకు అనంటే వీడు నా ప్రాణ స్నేహితుడు, నా ముఖ్య స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటి అని అంటే, ఆ ముఖ్య స్నేహితులని చూడండి. స్నేహితి యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితి యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అని మనం ఫీల్ అవుతుంటాం కదా, వారి మీద కూడా మనము నమ్మకము ఉంచవద్దు అని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? యవనస్తులుగా ఒక్కొక్కసారి దేవుని పని కంటే కూడా మనము స్నేహితులకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ఒక స్నేహితుడు మన బాల స్నేహితుడు కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, మన దగ్గరికి వచ్చాడు అనంటే మనం ఏం చేస్తాం, వానికి ప్రాముఖ్యత ఇస్తాం. దేవుడు పని ఉన్నా కూడా ప్రక్కన పెట్టి, నా స్నేహితుడు చాలా రోజుల నుంచి వచ్చాడు కదా అని చెప్పి మనకి చాలా ముచ్చటించడానికి మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న విషయము ఏంటి అనంటే, ఈ లోకంలో ఎవరినైతే నీ ముఖ్య స్నేహితుడు అనుకుంటున్నావో, ఎవరినైతే నీ స్నేహితుడు అనుకుంటున్నావో వారిని నమ్మవద్దు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్పాడు అనంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టారు అనంటే దాని అర్థం ఏంటి అనంటే అది ఖచ్చితమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లోకంలో స్నేహితులను నమ్మకూడదు, ముఖ్య స్నేహితులను నమ్మకూడదు. ఎందుకు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అదొకటి చెప్పండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూస్తే 40 దిక్కులు భయము అని అనేకులు
ముసుగులాడి వింటిని, వారు దుర్మార్గులని పేరు చాటించిన ఎడల మేము ఆ చాటింపుతురు. అతను ఒకవేళ చిక్కిన వాడును, అప్పుడు మరి అతను పట్టుకొని అతని మీద పగ తీర్చుకునేదామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో స్నేహాల్ని నమ్మవద్దు, ఈ లోకంలో ఉన్న స్నేహితులని నమ్మవద్దు, ఈ లోకంలో ఉన్న ముఖ్య స్నేహితులని నమ్మవద్దు అని ఎందుకు ఉంటుందంటే, మనము పడిపోవడం వాళ్ళు చూడాలనుకుంటారంట. అర్థమవుతుందా? మనం పడిపోవడం వాళ్ళు చూడాలి అని ఆశ కలిగి ఉంటారు. అందుకనే మనము ఈ లోకంలో ఉన్న స్నేహితులను నమ్మవద్దు, ముఖ్య స్నేహితులను నమ్మవద్దు. మీకు అర్థం కాదని చెప్తా. మనతో పాటు చదువుకునే వారు ఉంటారు, లేదా మనతో కలిసి పనిచేసేవారు ఉంటారు. మంచి స్నేహితులుగా మనం ఉంటాం. వీడు నా జాబ్ లో నాకు మంచి స్నేహితుడు అనుకుంటాం. ఒక్కసారి మన పై అధికారి మనల్ని మెచ్చుకున్నాడు అనుకోండి, ఆ స్నేహితుని యొక్క ముఖం మనం చూస్తే నిజంగా సంతోషపడతాడంటే చాలా అరుదు, చాలా అరుదు. నిజంగా సంతోషపడే వ్యక్తి చాలా అరుదు. ఒక 4 గిఫ్ట్లు మనకు వచ్చి, 4 అప్రిషియేషన్స్ మనకు వచ్చి, 4 అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ మనకు వస్తే మన ముఖ్య స్నేహితులు కూడా చూసి తట్టుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న స్నేహితులను నమ్మవద్దు, ముఖ్య స్నేహితులు నమ్మవద్దు. ఎందుకంటే వారు నువ్వు పడిపోవాలని కదా మాట్లాడి, వారు 10వ వచనం చూస్తే ఆఖరిలో, నా స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొనిచున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న స్నేహితులను నమ్మవద్దు, ముఖ్య స్నేహితులను నమ్మవద్దు అనే విషయాన్ని తేటగా చెప్తున్నారు. ఎందుకంటే మనం పడిపోతే వారు కనిపెట్టుకున్నారు మనం ఎప్పుడు పడిపోవాలని. మన స్నేహితులే, మన ముఖ్య స్నేహితులే, మన ప్రాణ స్నేహితులే పడిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే మనం ఎవరితో స్నేహం చేయాలి అని అంటే, మన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన నిజ స్నేహితుడు ఆయనే, మన ప్రాణ స్నేహితుడు ఆయనే, మన ముఖ్య స్నేహితుడు ఆయనే. ఆయనంత నమ్మదగిన వాడు ఎవరున్నారండి? ఆయన మనతో స్నేహం చేయడానికి, ఆలోచన చేశారా? మనతో స్నేహం చేయడానికి ఆ ప్రియ ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, మనము అందరికీ తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన దేవుణ్ణి స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పి రాయబడుతుంది. అంటే ఎందుకు వచ్చాడు ఈ లోకానికి మన ప్రభువైన యేసుక్రీస్తు అని అంటే, మనతో స్నేహం చేయాలి. ఆయన మన నిజమైన స్నేహితుడండి. ఆయన మన నిజమైన నమ్మకమైన స్నేహితుడండి. ఆయన మనకు నమ్మదగిన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. అంతకంటే మంచి స్నేహితుడు ఎవరున్నారండి? ఆలోచన చేయాలి, ఆలోచన చేద్దాం. ఈ రాత్రి మనము దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఈ లోకంలో ఉన్న స్నేహితులకు, నిజమైన స్నేహితుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఈ లోకంలో ఉన్న స్నేహితులకు, ఈ లోకంలో ఉన్న స్నేహితులకు మనం ప్రాముఖ్యత ఇస్తున్నామనే విషయాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే, ఈ లోకంలో ఉన్న ఏ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టలేదు. ఈ లోకంలో ఉన్న ఏ స్నేహితుడు నమ్మదగిన వాడు కాదు. ఈ లోకంలోనే ఏ స్నేహితుడు మన అక్కరకు నిలబడేవాడు కాదు, మన అవసరతలో నిలబడేవాడు కాదు కదా. కానీ మన నిజ స్నేహితుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించలేరు. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనతో స్నేహం చేయడానికి దేవునితో సమానముగా ఉండుట అంటే, అంతకంటే ఇంక ఎక్కువ స్థాయి ఏది లేదండి. దేవుని కంటే ఎక్కువ స్థాయి ప్రపంచంలో, భూప్రపంచంలో కావచ్చు, సర్వ సృష్టిలో కావచ్చు లేదు. ఆ స్థాయిని కూడా వదులుకొని మన కొరకు మానవుడుగా వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, రిక్తుడుగా వచ్చాడు.
ఎందుకు అని అంటే ఆయనలో ఆ శిలువ కార్యము ద్వారా మనలను ఆయన మనలను ఆయన స్నేహితులుగా చేసుకోవడానికి. మనం వెతుక్కుంటూ వెళ్తాం కదా ఈ లోకంలో స్నేహాల్ని, కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు, మన పడి ఉన్న చోటకు వచ్చాడు. ఆలోచన చేయన ప్రియ సహోదరి సహోదరుడా, మన పడి ఉన్న చోటకు వచ్చాడు, మన స్థితిని చూశాడు, జాలిపడ్డాడు, ప్రేమించి మన స్థితిని మార్చాడు. మన స్థితిని మార్చి ఆయన స్నేహితుడుగా చేసుకున్నాడు. పాపపు బ్రతుకు నుంచి మార్చి మన కొరకు ఆ పాపాన్ని తీసివేయడానికి, మనతో స్నేహం చేయడానికి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కలవ చెరువులో ఎంత శ్రమ పడ్డాడు అని అంటే కీర్తనల గ్రంథము 22:14 రాయబడి ఉంది, నా ఎముకలన్నీ స్థానము తప్పాయి. ఆలోచన చేయండి, ఒక ఎముక విరిగితేనే భయంకరమైన నొప్పి కదా, భయంకరమైన నొప్పి, తట్టుకోలేనంత నొప్పి. అలాంటిది మన ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగితే ఎంత భయంకరమైన నొప్పి కదా. మన ఊహలో కూడా ఊహించలేనంత నొప్పి, ఊహించలేం. ఒకసారి మీ మనసులో ఊహించండి, ఎంత నొప్పి ఉంటుందో క్యాలిక్యులేట్ చేయగలమా? అంత భయంకరమైన నొప్పి, ఊహలో కూడా ఊహించలేనంత నొప్పిని, శ్రమను ఆ కలవరి శిలువలో ఆయన పడ్డాడు. ఎవరి కోసం? మన కోసం. మన కోసం తన ప్రాణము కంటే మనకంటే తన ప్రాణం ఎక్కువ కాదు అనే విషయాన్ని ఆయన శిలువ మరణము ద్వారా నిరూపించాడు. మనమే ఎక్కువ తన ప్రాణం కంటే కూడా. ఇలాంటి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి? ఆయన కోరుకుంటున్నాడు, నేను వారితో స్నేహం, మనం చదువుకున్నాం కదా, మనస్ఫూర్తిగా నేను వారితో స్నేహితును, మనతో స్నేహించాలని ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో మన స్నేహాన్ని చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది, వాడిని నమ్మవద్దు, వాడు నువ్వు పడిపోవాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు పడిపోతామా అని చూస్తూ ఉన్నాడు. కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన దగ్గరికి వచ్చి మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేయాలనుకుంటున్నాడు. ఆయన క్వాలిటీస్ మనం చూసినట్లయితే ఆయన నమ్మదగిన స్నేహితుడు, ఆయన ప్రాణం పెట్టిన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనతో స్నేహం చేయాలి. మనకు అనుమానం రావచ్చు, ఇంతకుముందు ఎవరితో స్నేహం చేశాడా అని. మనం పాత నిబంధనలో చూసినట్లయితే లేకపోతే యాకోబు పత్రిక చూడండి, అవి కూడా చూపిస్తాను. బైబిల్లో ఆయన కూడా స్నేహం చేశారు, మనందరికి తెలుసు. ఆయన కూడా ఒకసారి నేను చూపిస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా, చూడండి 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖంలో నెరవేర్పడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాముకు దేవుని స్నేహితుడని పేరు కలిగి ఉందంట. అంటే అబ్రహాముతో దేవుడు స్నేహం చేశాడండి. అంటే అబ్రహాం ఎంత బాగుంటే, అంటే నేను అంటాను, మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ లోకంలో మనం వ్యక్తితో స్నేహం చేయాలి అని అంటే అతనికి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి కదా. కొన్నైనా మన క్యారెక్టర్స్ తో వాళ్ళ క్యారెక్టర్స్ మ్యాచ్ అయితేనే మన స్నేహం బలంగా ఉంటుంది, మన స్నేహం కొనసాగబడుతుంది. అలాగనే అబ్రహాం గారి క్యారెక్టర్స్ మన ప్రభువైన యేసుక్రీస్తు క్యారెక్టర్ తో, లేక దేవుడైన యెహోవా క్యారెక్టర్ తో కాస్త కోసం మ్యాచ్ అయిందండి కదా. ఆ క్యారెక్టర్స్ మ్యాచ్ అయ్యి కాబట్టి దేవుడు అంటున్నాడు ఏమని, నా అబ్రహాముకు ఏమని పేరంట, దేవుని స్నేహితుడు అని పేరంట. ఈరోజు మనకుందా ఆ పేరు? మనకుందా అండి ఆ పేరు? ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి. ఈరోజు మనము దేవుని స్నేహితుడుగా ఎంచుకోవడం చాలా అవసరం. ఆయన స్నేహం మనకు చాలా అవసరం. ఆయనతో స్నేహించడం మనకు అవసరం. ఎందుకు అనేది నేను ఆఖరిలో మీకు తెలియజేస్తాను. కానీ అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అబ్రహాముకు దేవుడు ఏమీ చెప్పకుండా ఆగలేదు.
మనం ఆది కాండంలో చూడగలం కదా. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలం. నేను అబ్రహాముతో ఈ సంగతి ఎలాగో దాచగలను, ఎందుకంటే ఆయన నా స్నేహితుడు. అబ్రహాముతో దేవుడు స్నేహం చేశారు. రెండవదిగా మోషే గారితో కూడా ఆయన స్నేహం చేశారు. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అతడు పాతాళంలోనికి తిరిగి వచ్చినప్పుడు అతను ఇక్కడ చూడండి, మనం 11వ వచనం చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. మోషే కూడా యెహోవాకు స్నేహితుడిగా ఉన్నాడండి. మోషే కూడా యెహోవాకు స్నేహితుడిగా ఉన్నాడు. ముఖాముఖిగా మాట్లాడాడు దేవుడు. ఎవరితో? మోషేతో. అబ్రహాముకు ఏ విషయాన్ని దాచిపెట్టలేదు. ఎందుకు? యెహోవా వారిద్దరికి స్నేహితులుగా ఉన్నాడు. ఈరోజు మన యేసయ్య మనకు స్నేహితుడిగా ఉన్నాడా? మన యేసయ్య మనకేమి దాచిపెట్టకుండా ప్రతిదీ చెప్తూ ఉన్నాడా? మన యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడా? ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. మనం రక్షించబడ్డాం కదా. ప్రభు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి మనం రక్షించి మనల్ని ఆయన ప్రియ స్నేహితులుగా చేసుకున్నారు కదా. మరి మనం నిజంగా దేవునితో స్నేహం చేస్తా ఉన్నామా? అబ్రహాము లాగా, మోషే గారు లాగా దేవునితో స్నేహం చేస్తా ఉన్నామా? ఆలోచన చేయాలి. ఈరోజు మన స్నేహం ఎవరితో ఉంది? దేంతో ఉంది? ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తా ఉన్నాం? దేవుని బిడ్డలుగా చెప్పబడతా ఉన్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం, వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడతా ఉన్నాం, సంఘములో సమకూర్చబడతా ఉన్నాం, సంఘం ద్వారా మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కానీ మనము దేవుని స్నేహితులుగా ఉన్నామా? అనేకులకు ఆయనతో స్నేహం కనపడతా ఉందా? ఆలోచించే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరితో మన స్నేహం ఎక్కువగా ఉంది? మందిరానికి వస్తా ఉన్నాం, కానీ లోకంతో స్నేహం. బైబిల్లో రాయించి పెట్టిన ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మనము ఆలోచన చేస్తే మన స్నేహం అంతా లోకంతోనే ఉంది, దేవునితో చాలా తక్కువ ఉందండి. ఎలాగున్నామంటే మనము దేవుడు, మీరు కఠినంగా అనుకోకపోతే అని చెప్తాను, దేవుడిని సన్నిధిలో కుందేలులాగా ఉన్నాం, దేవుని సన్నిధి బయట నుంచి రాగానే పందిలాగా మారుతా ఉన్నాం. అంటే కుందేలులాగా స్వభావము, పైన స్వభావాన్ని మందిరంలో చూపిస్తా ఉన్నాం, బయటకు వచ్చేసరికి దేవునితో స్నేహం ఆ కుందేలులాగా మనం కొనసాగట్లేదు. బయటకు వచ్చేసరికి దేవుని ప్రక్కన పెట్టి ఈ లోకంలో ఉన్న ఆశల వైపు, అది డబ్బు కావచ్చు, అది పదవి కావచ్చు, అది ఇంకా రకరకాల ఆశల వైపు పరిగెడుతూ దేవుని ప్రక్కన పెట్టి పందిలాగా మారుతూ ఉన్నాం. మళ్ళీ అదే బురదలో మనం పొల్లాడుతూ కొనసాగుతూ ఉన్నాం. ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అదే కుందేలు స్వభావం మనకి బయట వచ్చినప్పుడు కూడా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. అంటే దేవునితో స్నేహం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు కూడా మనతో స్నేహం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మనస్ఫూర్తిగా మనతో స్నేహం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం స్నేహం చేస్తా ఉన్నామా దేవునితో? అయితే దేవునితో స్నేహం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? ఉందా ఈరోజు నీకు ఆశ? ఈ చిన్న మీటింగ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మన మనస్సాక్షిని ప్రశ్నించుకుందాం. ఈరోజు మనకుందా ఆశ దేవునితో స్నేహం చేయాలని? ఉంటే ఏం చేయాలో మనం తెలుసుకుందాం. ఏం చేస్తే దేవుడు మనతో స్నేహం చేస్తాడో ఒక 4 విషయాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. నాతో పాటు తిప్పండి. హోషేయ గ్రంథం 6వ
14వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 14 మొదటి వచనం మనం చదువుకున్న 14వ అధ్యాయంలో మొదటి వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అని రాయించి పెట్టారు. మొదటిగా దేవునితో స్నేహం చేయాలి అని అంటే మనము పాపాన్ని విడిచిపెట్టి మనము దేవుని వైపు తిరిగే వారముగా ఉండాలి. అర్థమైందా? అర్థమైందని నా ప్రియ సహోదరి సోదరు ఆలోచన చేద్దాం. మనము దేవునితో స్నేహం చేయాలి అని అంటే, దేవుడు మనతో స్నేహం చేయాలి అని అంటే మనలో ఉండకూడదు పాపం. ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మనము తిరిగే వారముగా ఉండాలి. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. 4:7 తమకు కలిగిన కొద్దీ వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేదను. దేవుడు మనల్ని వర్ధిల్లించే కొద్దీ మనం ఏం చేస్తా ఉన్నామనంటే మనం అధిక పాపాన్ని చేస్తా ఉన్నామంట కదా. మన జీవితాలను మనం ఆలోచన చేస్తే మన జీవితం ప్రారంభించినప్పుడు ఎలాగా ఉన్నా, ఈ రోజు ప్రభుని కృపను బట్టి మనం ఎలాగా ఉన్నాం. అయితే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే నమ్ముకున్న మొదటి దినాల్లో మనం ఎలాగా ఉన్నాం, ఈ రోజు నమ్ముకుని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎలాగా ఉంది అని అంటే ఇక్కడ బైబిల్లో రాయించి పెట్టినట్టుగా శారీరక జీవితం అయితే ఖచ్చితంగా దేవుడు దీవించాడు. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడండి. మన ప్రశ్నించుకున్నప్పుడు మన చిన్నప్పుడు స్థితి నుంచి ఈ రోజు మనమున్న స్థితి దగ్గరికి ఆలోచన చేస్తే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, తర్వాత ధన విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఈ లోకంలో దీవించాడు. ఆల్మోస్ట్ మనము ఉన్న స్థితిని ఖచ్చితంగా దేవుడు మార్చాడు ఇన్ని దినాలలో. ఇది ఎదిగే కొద్దీ ఆత్మీయ స్థితి దగ్గరికి వచ్చేసరికి మునుకున్న ప్రేమ, దేవుడి మీద మనకున్న ప్రేమ, దేవుడి మీద మనకున్న ఆశ, దేవుడు మునుపు స్టార్టింగ్ లో కదా మనం పరిగెడతాం, ప్రార్థన అంటే పరిగెడతాం, వార కార్యక్రమాలు అంటే పరిగెడతాం, ఆరాధన అంటే పరిగెడతాం. ఇక కొంతకాలం గడిచేసరికి ప్రార్థనా మీటింగ్లకు ఆగిపోతాం, వార కార్యక్రమాలకి ఆగిపోతాం కదా. ఆఖరికి కొంత స్టేజ్కి వచ్చేసరికి ఆరాధనకు కూడా ఆగిపోతాం. అధిక పాపం, గుర్తుపెట్టుకోండి, అధిక పాపాన్ని చేసి మన స్థితిని నీచ స్థితికి దిగజార్చుకోకూడదు. అందుకే దేవుడు ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మనం పాపం చేస్తున్నట్లయితే ఆ పాపాన్ని విడిచిపట్టి, ఇది ఈ పాపం ఆ పాపం అని నేను చెప్పట్లేదు, నేను దాన్ని వివరించట్లేదండి. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా. అబద్ధాలు చెప్పే వారికి కొంతమందికి అబద్ధాలు చెప్పడం గోడ కట్టినట్టు ఉంటుంది అంటారు కదా, టక్కని చెప్పేస్తారు అబద్ధాలు. అది కూడా తప్పే కదా, అది కూడా పాపమే కదా. బూతు మాటలు అంటే కొంతమందికి బూతు మాటలు అనేది ఎలా వస్తాయంటే ఒక ఊద పదంగా వస్తూ ఉంటాయి. మనకు దేవుడు క్లియర్ గా చెప్పాడు, మన నోట్లో బూతులు చెడ్డ మాటలు రాకూడదని. అవి వచ్చాయి అని అంటే అది కూడా పాపమే. ఇక మనం ఇలాగ ఆలోచన చేస్తే ఒకరి మీద మనం కోపం పెట్టుకున్నా పాపమే, ఒకరితో మనం అసమాధానముగా ఉన్నా పాపమే, దేవుడు మాటను వినకపోయినా పాపమే కదా. ఇక నేను పాపం గురించి వివరించకపోతే మన సమయం సరిపోదు కదా. మనందరికీ తెలుసు పాపం అంటే ఏంటి అనే విషయం. ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. మన జీవితంలో పాపం లేకుండా మనం ఉన్నట్లయితే, పాపం చేయకుండా దేవుని వైపు మనం తిరిగితే దేవుడు మనతో స్నేహం చేయడానికి, తన మనస్ఫూర్తిగా దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మొదటిగా మనము పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. రెండవదిగా చూడండి, అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. వారు యెహోవాను లక్ష్య పెట్టని వారు గనుక
వారి భోజనము చేసి తృప్తి పొందక నుందురు. రెండవదిగా యెహోవాను లక్ష్య పెట్టాలి. దేవుని లక్ష్య పెట్టే వారముగా మనం ఉండాలి. అప్పుడే ఆయన మనతో స్నేహం చేస్తాడు. అంటే ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడుతూ, దేవుణ్ణి అడుగుతూ, దేవుణ్ణి లక్ష్య పెట్టే వారముగా ఉండాలి. ఉంటేనే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. అర్థమవుతుందా? రెండవదిగా ఆయనతో ఆయన్ని లక్ష్య పెట్టే వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. మొదటిగా పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు మళ్ళితే మనతో దేవుడు స్నేహం చేస్తాడు. రెండవదిగా ఆయన లక్ష్య పెడితే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. మూడవదిగా తృప్తి కలిగి ఉండడంతో ఉంది కదా మాట చూడండి. ఆ 10వ వచనం, వారు భోజనము చేసి తృప్తి పొందక నుందురు. మనం తృప్తి పొందిన వారమైతే, ప్రతి విషయంలో దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనము తృప్తి కలిగి ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నిజంగా ఈ రాత్రి నేను దేవునితో స్నేహం చేయాలి, ఈ రాత్రి నుంచి దేవునితో నేను స్నేహం చేయాలి, దేవుడు నాతో స్నేహం చేయాలని ఆశ మనలో ఉంటే మనం పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు మలుదాం. దేవుడు ఖచ్చితంగా మనతో స్నేహం చేస్తాడు. రెండవదిగా ఆయన లక్ష్య పెడదాం, దేవుడు ఖచ్చితంగా మనతో స్నేహం చేస్తాడు. మూడవదిగా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి తృప్తిగా ఉందాం. చాలా మంది తృప్తిగా లేరు కదా. ఎంత ఇచ్చినా కూడా దేవుడు మనకు అసలు వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే మనకున్న డబ్బును బట్టో మనకున్న ఆస్తిని బట్టో కాదండి. అసలు యెహోవాని దేవుడుగా కలిగి ఉండటమే మనకు గొప్ప భాగ్యం. ఆయన మనకు దేవుడుగా కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? ఈరోజు రతన్ టాటా గారు మరణించినట్టుగా మనందరికీ తెలుసు కదా. చాలా చాలా క్యాప్షన్స్ గురించి పెట్టారు. నాకు ఎందుకో ఉదయకాలం ఆలోచన వచ్చింది, ఆయన గొప్పవాడా? ఆయనతో గొప్పవాడు మంచి ఫిలాసఫర్, మంచి ఎథిక్స్ ఉన్న లీడర్, బిజినెస్ లీడర్ కదా, మంచి ఎథిక్స్ ఉన్నాయి. కానీ ఆయన గొప్పవాడా, మనము గొప్పవారమా అని అంటే బైబిల్ చెప్పే సత్యం, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరు ధన్యులు? యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అండి. మనము దేవుణ్ణి కలిగి ఉండటం, ప్రభువైన యేసుక్రీస్తుని దేవునిగా కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఇంకంతకంటే తృప్తి మనకి ఏం కావాలండి? అది కలిగి మనం తృప్తిగా ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. దేవా, నీవు నాకు దేవుడుగా ఉన్నావు చాలయ్యా, ఇది చాలు నా జీవితానికి అని మనం తృప్తి కలిగి ఉంటే చాలు. కానీ మనుష్యులుగా మనకు తృప్తే ఉండదు కదా. ఎంత ఉన్నా కూడా మనకు తృప్తి ఉండదు. ఒక ఇల్లు కొంటే ఇంకో ఇల్లు కొనాలని ఆలోచన మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఒక బండి కొంటే ఇంకో బండి కొనాలని ఇమీడియట్ గా ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. 1,00,000 రూపాయలు అకౌంట్ 2 లక్షల నుంచి ఎలాగా మనం దాన్ని సంపాదించాలి అనే ఆలోచన ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తే బాగుండు దేవుడు, ఇంకో ఇల్లు ఇస్తే బాగుండు దేవుడు, ఇంకో కారు ఇస్తే బాగుండు దేవుడు, ఇంకొంచెం పెద్ద హోదా ఇస్తే బాగుండు దేవుడు. ఎందుకంటే తృప్తి ఉండదండి. కానీ ఇవన్నీ కాదు ప్రాముఖ్యత. మనము యేసయ్యను దేవునిగా కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. దాన్ని బట్టి మనం తృప్తి కలిగి ఉంటే యేసయ్య మనతో స్నేహం చేస్తాడు. నాలుగవదిగా చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం అలాగే 11వ వచనం చూడండి. 4:11, అదే హోషేయ గ్రంథం 4:11. వ్యభిచార క్రియలు చేటు చేత, ద్రాక్షారసము పానం చేటు చేత, మధ్య మనస్సు చేత వారు మది చెదిరి. మద్యము పానము చేత వారు మతి చెడిరి. 4వదిగా మతి చెరడం అంటే మనస్సు చెడిపోవడం. మన మనస్సు చెడిపోవడం ద్వారా దేవుడు మన స్నేహం చేయడండి. మన మనస్సు మంచిగా ఉంటే దేవుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు. మీకు అర్థం కావడానికి చెప్తాను. మనస్సు చెడిపోవడం అంటే మన మనస్సులో పనికి మాలినవన్నిటిని పెట్టుకోవడం. మీకు వివరణ కావాలి అని అంటే ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. అక్కడ శరీర కార్యములు స్పష్టమైనాయని చెప్పి
ఒక ఒక చాలా పెద్ద లిస్టు దేవుడు రాయించి పెట్టారు. ఇవన్నీ కూడా మన మనసులోనే ఉంటాయి, మన మదిలోనే ఉంటాయి. ఇవన్నీ మనం కలిగి ఉంటే, అవి శరీర కార్యములు కలిగి ఉంటే, ఇక కొలస్సీ పత్రికలో కూడా మీరు చూస్తే 3:5 3వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. కొలస్సీ పత్రిక 3:5 3:8 అనుకుంటా. చూడండి ఒక మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కదా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, పవిత్రతను, నామకత్వమును, దురాశను, విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. అలాగే 8వ వచనం చూస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట్లో బూతులు అను వాటినన్నిటినీ విసర్జించుడి. అన్నిటిని విసర్జించాలి. పైనున్న అవయవాలుగా మన జీవితాల్లో, మన హృదయాలలో అవయవాలుగా ఉన్న అవిటిని చంపాలి అని చెప్తున్నారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. మతి చెడడం అంటే ఇవన్నీ మన హృదయంలో, మన మనస్సులో కలిగి ఉంటే మతి చెడిపోతుంది. చెడిపోయిన మనస్సు కలిగి మనం ఉంటాం. ఇవన్నీ తీసేసుకుంటే మనము యేసయ్య మన హృదయంలోనికి వస్తాడు. మన హృదయం, మన మనస్సు మంచి మనస్సుగా మారుతుంది. అప్పుడు యేసయ్య మనతో స్నేహం చేస్తాడు. మంచి మనస్సు కలిగి ఉంటే యేసయ్య మనతో స్నేహం చేస్తాడు. 4 విషయాలు మనం చూసాం కదా. మొదటిది ఏం చూసాం? పాపాన్ని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే ఆయన మనతో స్నేహం చేస్తాడు. రెండవదిగా ఆయన లక్ష్య పెడితే మనతో ఆయన స్నేహం చేస్తాడు. మూడవదిగా మనము తృప్తి కలిగి ఉంటే, ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి మనం తృప్తి కలిగిన. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను దేని బట్టి అతిశయించానంటే ఆయన సిలువను బట్టే అతిశయిస్తున్నాను అని చెప్తాడు. అంటే ఆయనను బట్టే ఆయన అతిశయిస్తున్నాడు. ఆయన కలిగి ఉండటమే గొప్ప భాగ్యముగా అపోస్తలుడైన పౌలు ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే మనము కూడా అలాగే ఎంచుకొని తృప్తి కలిగి ఉంటే కదా. మోషే గారు కదా అంటాడు, ఆయన ఐగుప్తు ధనము కంటే మనం క్రీస్తు నిమిత్తమైన నింద మేలు అని అంటాడు. ఫరో కుమారును కనిపించుకున్నట కంటే కూడా క్రీస్తు నిమిత్తమై నిందించబడడం మేలు అన్నట్టుగా మోషే చెప్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనకు ఆ మాటలు కనబడతాయి. అంటే వారందరూ కూడా దేవుణ్ణి కలిగి ఉండటం గొప్ప విషయంగా ఎంచుకొని తృప్తి కలిగి ఉన్నారు. ధనాన్ని బట్టి, ఏదేదో కలిగిన దాన్ని బట్టి కాదు, దేవుని కలిగిన బట్టి. అలాంటి తృప్తి కలిగిన జీవితం మనం కలిగి ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. 4వదిగా మతి చెడకుండా మంచి మనస్సు కలిగి, అంటే పనికి మాలిన వాటివన్నీ మన హృదయాలు, అవి శరీర కార్యాలు కావచ్చు, నేత్రాశలు కావచ్చు, లోకాశలు కావచ్చు, మన హృదయంలో లేకుండా మనం తీసివేసుకొని దేవునికి మన హృదయంలో, మన మనసులో స్థానం ఇచ్చి దేవుణ్ణి మన హృదయంలో, మన మనసులో పెట్టుకుని మంచి మనసు కలిగి మనం ఉంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు అనే విషయాన్ని 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే దేవుడు మనతో స్నేహం చేస్తాడు. ఈ 4 విషయాలలో మనం జాగ్రత్త వహించి పాపం చేయకుండా ఆయన వైపు తిరిగినా, ఆయన లక్ష్య పెట్టినా, ఆయనతో మనము ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా జీవించిన. 4వదిగా మన మనస్సు మంచి కలిగి చెడిపోకుండా మంచిగా పెట్టుకుంటే ఆయన మనతో స్నేహం చేస్తాడు. ఆయన మనతో స్నేహం చేస్తాడు, మనము ఆయన స్నేహితులుగా ఉంటాం. కలిగే లాభం ఏంటి అని అంటే, చదువుకున్న హోషేయ గ్రంథంలోనే చూడండి 14వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, వారు విశ్వాస ఘాతుకులుగా కాకుండా నేను వారిని గుణపరిచేదను. మన గుణాలని మారుస్తాడండి. ఆయన మనతో స్నేహం చేస్తే మనకు కలిగే మేలు ఏంటి అని అంటే, మన గుణాలన్నిటినీ మనం గుణపరుస్తాడు, మన గుణాలన్నిటినీ మారుస్తాడు. ఆయన గుణాలుగా మనకు మారుస్తాడు. ఆయన రూపంలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. ఆయన మనతో స్నేహం చేస్తే అది మనకు మేలు. ఒక మాట లోక సామెత ఉంది కదా, వారితో స్నేహం 6 నెలలు వారితో స్నేహం చేస్తే వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు. అలాగనే ఇవన్నీ విడిచిపెట్టి మనం 4 జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆ 4గిట్లో మన విషయాలు జాగ్రత్తగా ఉండి ఆయనతో మనం స్నేహం చేస్తే మనం యేసయ్యలాగా గుణపరచబడతాం. మనం యేసయ్య మనలో కనబడతాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా. రేపు మనము కూడా చెప్పవచ్చు ఏంటి మనకున్న లాభం. ఆయనతో స్నేహం చేస్తే ఏంటి మనకున్న లాభం అంటే, మనము విశ్వాస ఘాతులకు కాకుండా
మనల్ని ఆయన గుణపరుస్తాడు. ఆయన గుణాలు మనకి ఇస్తాడు. మొదటిగా. రెండవదిగా చూడండి 14:5 వచనంలో మనం చూస్తే ఆ చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను 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 అతనితో కూడా తృప్తిపరచను. పెరుగునట్లుగా అతడు అభివృద్ధి అభివృద్ధి నొందును అండి. అభివృద్ధి పరుస్తాడు. రెండవదిగా అనుకున్న మేలు ఏంటి అంటే మనలను ఆయన అభివృద్ధి పరుస్తాడు. మూడవదిగా చూడండి, అదే 14 చూస్తే అతను కొమ్మలు విశాలముగా పెరిగను. మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదటిగా మన గుణాలు మారుస్తాడు. రెండవదిగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మూడవదిగా మనల్ని విశాలపరుస్తాడు. మనల్ని విశాలంగా దీవిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేనా? అతను చూస్తే ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. 6వ వచనంలో మనం చూస్తే ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. మనల్ని అందముగా దేవుడు చేస్తాడండి. అంతరంగంలో దేవుడు మనల్ని అందంగా మారుస్తాడు. అర్థమవుతుందా? ఇన్ని మేలులు ఉన్నాయి కదా. ఆయన స్నేహితుడుగా మనకుంటే, ఈ లోకంలో స్నేహితులు మనం కలిగి ఉంటే వాడు మనం ఎప్పుడు పడిపోతామా అని చూస్తూ ఉంటారు. అదే యేసయ్యను మనం స్నేహితుడుగా కలిగి ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? గుణపరుస్తాడు. మన గుణాన్ని మారుస్తాడు. ఆయన గుణాలుగా మారుస్తాడు. రెండవదిగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మనల్ని విశాలపరుస్తాడు. మన అంతరంగాన్ని సౌందర్యముగా మారుస్తాడు. అర్థమైందని నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎవరితో నువ్వు స్నేహాన్ని కోరుకుంటున్నా? యేసయ్యతోనా లేక ఈ లోకంలో ఉన్న వారితోనా? ఆలోచన చేద్దాం నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లోకంలో ఉన్న వారి స్నేహాన్ని నువ్వు ప్రాముఖ్యతంగా ఎంచుకున్నా, వారితో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడినా, నువ్వు పడిపోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అది బైబుల్ చెప్తున్న సత్యం. దేవుడు చెప్పాడు అని అంటే అది ఖచ్చితం అండి. దాంట్లో ఎటువంటి మార్పు ఏమీ ఉండదు. మరి ఈరోజు దేవునితో స్నేహం చేస్తే, మనం దేవునితో స్నేహం చేయాలంటే 4 విషయాలు చూసాం. పాపం చేయకుండా ఆయన వైపు తిరగాలి, ఆయన లక్ష్య పెట్టాలి, ఆయన దేవుడిగా కలిగినందుకు తృప్తిగా ఉండాలి. 4వదిగా మనం ఏం చూసాం? 4వదిగా మనసు మంచిగా పెట్టుకొని ఆయనతో స్నేహం చేసినట్లయితే ఆయన ఎంత గొప్ప దీవెనలు ఇస్తారు. ఈ లోకంలో స్నేహితులు మనం పడిపోవాలని కోరుకుంటాడు, కానీ యేసయ్య మనల్ని గుణపరుస్తాడు. మన విశ్వాసఘాతులు కాకుండా ఆయన మనల్ని గుణపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని విశాలపరుస్తాడు కదా. అభివృద్ధి పరుస్తాడు, విశాలపరుస్తాడు, దీవిస్తాడు. అంతేకాదు మన అంతరంగంలో సౌందర్యముగా దేవుడు చేస్తాడు. ఇన్ని మేలులు దేవుడు ఉన్నాయి. ప్రతి రాత్రి ఈ వాక్యం విన్న మనము ఆలోచన చేద్దాం, ఎవరితో స్నేహం చేద్దాం. ఏ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టలేదండి. ఏ స్నేహితుడు మన కోసం తనకున్నదన్నీ విడిచిపెట్టలేదు. మన యేసయ్య మాత్రమే ఆయనకున్న ప్రతి దాన్ని విడిచిపెట్టాడు. అధికారాన్ని, పరిశుద్ధతను కదా, ధనాన్ని, సమస్తాన్ని విడిచాడని. దేవునితో సమానంగా ఉండుట భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి దాసుడైపోయాడు. నీతో స్నేహం చేయడానికి, నాతో స్నేహం చేయడానికి, మనతో స్నేహం చేయడానికి దాసుడైపోయి ఆయన సిలువలో శ్రమ పెట్టబడి రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని మన కొరకు కార్చి ఈరోజు ఆయన మనస్ఫూర్తిగా మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. మనం చేయగలిగిందల్లా ఆయనతో స్నేహం చేయడానికి పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయనతో స్నేహం చేయడానికి ఆయన లక్ష్య పెడితే చాలు. ఆయనతో స్నేహం చేయడానికి మూడవదిగా ఆయన కలిగి ఉన్న దాన్ని తృప్తి కలిగి ఉంటే మనం చాలు. ఆయనతో స్నేహం చేయడానికి మంచి మనసు కలిగి ఆయన దగ్గరికి వెళ్తే చాలు. ఆయన మనతో స్నేహం చేస్తాడు, మన స్నేహితుడిగా మారుస్తాడు. మన స్నేహితుడిగా ఉండి మన గుణాలు మార్చి, మనల్ని అభివృద్ధిపరిచి, మనల్ని దీవించి మన అంతరంగంలో సౌందర్యంగా మారుస్తాడు. మరి ఈ వాక్యం మనం ఈ రోజు నుంచి దేవునితో స్నేహం చేద్దాం. ఆ గొప్ప పేర్లని పొందుకున్నాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది మాటలు మన వెనుకలో దేవుడు దీవించును గాక. ఓవర్ టు ద హోస్ట్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి వాక్యాన్ని ఇచ్చారు. లోక స్నేహితుడు మరి నిజ స్నేహితుడు అలాగా మనం తీసుకోవచ్చు. చాలా విషయాలు ఇప్పటికి అవసరమైనటువంటి సంగతులు మరి బ్రదర్ గారు చెప్పారు. అందుని బట్టి దేవునికి వందనాలు. విన్న మనం కూడా చెప్పిన ఆయన స్నేహంలోనే కొనసాగాలి. నమ్మదగిన స్నేహితుడు ఆయన, తన ప్రాణం పెట్టేటటువంటి స్నేహితుడు.
పెట్టినది స్నేహితుడు, మనల్ని స్నేహితులుగా ఎంచుకున్నాడు. ఎన్నో విధాలుగా మరి ఈ వాక్య భాగాలను వివరించినటువంటి కిరణ్ కుమార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వాటిని విన్న తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకున్నాము. ఈ నెల 21, 22 మనకు వార్షిక కూడికలు ఉన్నాయి, 30వ వార్షిక కూడికలు. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు 21వ తేదీ రాత్రి నుంచి స్టార్ట్ అవుతాయి. రాత్రి కూడికతోటి మనం ప్రారంభించుకుంటాం. 22వ తేదీ అంతా కూడా మనకు వార్షిక కూడిక సభలు జరుగుతాయి. తర్వాత ఆ రోజు బాప్తిత్వాలు కూడా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది పేర్లు ఇచ్చున్నారు, అన్ని సంఘాల నుంచి కూడా పేర్లు పంపించారు. బాప్తిసాలు తీసుకునే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. పేర్లు కూడా గ్రూప్ లో మీకు షేర్ చేయడం జరిగింది. అందరు కూడా వారిని గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఒకలాంటి సిద్ధపాటు అవసరం కదా, ఎలాగా సువార్త సేవకు సిద్ధపడ్డామో అట్లాగే వార్షిక కూడికల కొరకు కూడా మనం సిద్ధపడాలి. వాక్యం వినడానికి, వాక్యం చెప్పడానికి వస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. అన్ని ఏర్పాట్లలో కూడా ప్రభు సాయం చేసేటట్టు వాతావరణం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అందుకని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగా మరి అనారోగ్యంగా ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వీరారెడ్డిపల్లి తిప్పవరపాడులో కృష్ణారెడ్డి అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి మేరీ అనే ఆమెకు కూడా సర్జరీ అయింది, చెయ్యి విరిగి కొంత నెమ్మదిగా ఉంది. బాగా కంప్లీట్ రికవరీ కోసం ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. మరి నాకు కూడా కొంచెం సడుగు నొప్పితో బాధపడుతున్నాను. ఈ వెన్నుపూస వీక్ అవడం వల్ల చాలా లెఫ్ట్ లెగ్ అంతా కూడా పెయిన్ ఉంది. నా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. చాలా మంది టెట్ రాస్తున్నారు, వారి కొరకు ముఖ్యంగా మన సహోదరుడు రాజకుమారు టెట్ ఎగ్జామ్ రాస్తున్నాడు నెక్స్ట్ వీక్. అందుకని ఆయన కొరకు ప్రార్థన చేయండి. హేమంత్, విజయ్, ప్రదీప్ వీరి జాబ్స్ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రతి సంఘంలో కూడా ఒకరు లేక ఇద్దరు ఉన్నారు, వారి 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా గర్భవతులు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా మనతో ఆన్లైన్ లో మరి సహవాసంలో ఉంటున్నటువంటి సోదరి విమల 13th అంటే సండే ఈవినింగ్ హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి వెళ్తున్నారు డెలివరీ కొరకు. విమల ప్రార్థన చేయండి. అట్లానే నిహారిక, ప్రేమ్ వాళ్ళ భార్య నిహారిక కొరకు ప్రార్థన చేయండి. ఇద్దరు సలోమీలు, వారిద్దరు కూడా గర్భవతులుగా ఉన్నారు, వారికి ప్రార్థన చేయండి. తర్వాత మా నీసు డాక్టర్ నిస్సి, ఆమె కూడా గర్భవతి ఉంది, ఆమె కొరకు ప్రార్థన చేయండి. తర్వాత ప్రేమరాజ్ అన్న కుమార్తె జాయి భార్య కృపాజ్యోతి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇవి ప్రకటనలు. మరి మన మధ్యలో ఉంటున్నటువంటి పీటర్ పాల్ ప్రార్థన చేస్తే ముగించుకున్నాము. పీటర్ పాల్ వీలో చేస్తాను. ఓకే. అందరు కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవాధిపతి, జీవముల దేవ, యేసుక్రీస్తు ప్రభు, స్తోత్రములు తండ్రి, వందనములు అయ్యా. మమ్మల్ని అందరినీ తండ్రి సమయం ప్రభా తండ్రి అయ్యా, ఈ జూమ్ లో మమ్మల్ని సమకూర్చి అయ్యా మంచి వాక్యాన్ని మాతో మీరు మాట్లాడే ప్రభా తండ్రి అయ్యా. ఈలో ఒక స్నేహం అయ్యా, నీకు వైరమని చెప్పావు ప్రభా తండ్రి అయ్యా. నీతో అయ్యా మా మంచి నిజమైన స్నేహితుడు అయ్యా నీవని మాకు తెలియజేసావు ప్రభా తండ్రి అయ్యా. వీళ్ళ ఒక్క స్నేహితులతో అయ్యా జాగ్రత్తగా ఉండమని కూడా తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు కూడా తండ్రి అయ్యా. మీకు ఎంతో వందనములు స్తోత్రములు చేర్చుకున్నాం దేవా తండ్రి అయ్యా. ఎంతో మంచిగా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి అయ్యా. మేము తండ్రి ఈ లోకంలో తండ్రి అయ్యా అన్ని విడిచిపెట్టి ప్రభా తండ్రి నీతో స్నేహం చేసేవారిగా మేము ఉండాలి ప్రభా తండ్రి అయ్యా. మేము అయ్యా మాకు నీతో స్నేహం చేయడం కొరకు ఎన్నో అడ్డంకులు వస్తున్నా తండ్రి, పాపాలని అన్ని విడిచిపెట్టి తండ్రి మేము తండ్రి నీతో సహం చేసే అయ్యా నీతో స్నేహం చేసే వారిగా మేము ఉండటకు మాకు జ్ఞానం తెచ్చండి తండ్రి అయ్యా. నీ అందు లక్ష్యం ఉంచాలి ప్రభా తండ్రి అయ్యా. నేను మేము తృప్తి కలిగి జీవించాలి ప్రభా తండ్రి అయ్యా. అయ్యా అవును ప్రభా, మేము తండ్రి నీ స్నేహాన్ని కోరుకునే వ్యక్తులుగా మేము ఉంటూ మాకు సహాయాన్ని ఆ జ్ఞానాన్ని మాకు తెచ్చండి ప్రభా తండ్రి అయ్యా. మమ్మల్ని నువ్వు నిజంగా ప్రేమించి తండ్రి మా కొరకు ప్రాణం పెట్టేంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించిన నిజ స్నేహితుడు ప్రభా తండ్రి నీవు ప్రభా. అయ్యా ఒక అబ్రహాం గారి లాగా తండ్రి మేము నీ స్నేహితులుగా మేము ఈ లోకంలో ఉండటకు మీరే మాకు అయ్యా ఆ ఒక శక్తి మీరు మమ్మల్ని నింపండి ప్రభా తండ్రి అయ్యా.
మేము తండ్రి తృప్తిగా జీవించాలి ప్రభా. నీతో స్నేహంతో ఉంటే తృప్తిగా జీవిస్తామని చెప్పావు ప్రభా. మమ్మల్ని గుణపరుస్తామని కూడా చెప్పావు ప్రభా తండ్రి. ఆ విధంగా మేము జీవించడానికి మాకు ఎంతో సహాయాన్ని దయచేయండి ప్రభా తండ్రి. మేము నీ స్నేహితులుగా తండ్రి, నీతో సహవాసం చేసే బిడ్డలుగా అనుదినము తండ్రి మేము ఉండాలి ప్రభా తండ్రి. మీరే తండ్రి మా తోడు నన్ను ప్రభా తండ్రి. అయ్యా విన్న ప్రతి ఒక్కరి తండ్రి అయ్యా మీరే ఈ వాక్యాన్ని తండ్రి అయ్యా ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం తెచ్చేయండి తండ్రి ప్రభా. అదేవిధంగా మా సంఘం జరగవలసినటువంటి వార్షిక కోరికలు మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి. విన్న ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరు దీవించండి. చెప్పిన అన్నగారికి కూడా తండ్రి ఆనకు రావాల్సిన మేలులన్నీ మీరే దయచేయండి ప్రభావ తండ్రి. ఇది ఏర్పాటు చేసినటువంటి మా సేవకులను మా సంఘ కాపర్లను మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. అదేవిధంగా తండ్రి అయ్యా మా సంఘంలో తండ్రి ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభావ తండ్రి అయ్యా. అదేవిధంగా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభావ తండ్రి. మీరు ఉద్యోగాలు దయచేయండి ప్రభావ. అదేవిధంగా ప్రభావ ఇంకా తండ్రి ప్రెగ్నెంట్ ఉన్నారు ప్రభావ స్త్రీలు ప్రభావ వాళ్ళకి తండ్రి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి తండ్రి అయ్యా. మా సంఘాలు జరగాల్సిన వార్షిక కోరికలు మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చక్కని వాతావరణం దయచేయండి తండ్రి. వాక్యం చెప్పే సేవకులకు కూడా తండ్రి మీరే వాళ్ళకి ఎంతో జ్ఞానం కూడా దయచేయమని వేడుకున్నాను దేవా తండ్రి అయ్యా. ఆ రోజు వార్షిక కోరికల్లో తండ్రి మీరే ముందుండి సమస్తం సమకూడి జరిగించమని కూడా తండ్రి మిమ్మల్ని వేడుకున్నాను దేవా తండ్రి అయ్యా. ఈ యొక్క మీటింగ్ ని జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి అయ్యా నీకు చెప్పుకుంటూ చెప్పిన అన్నని గారిని ఇంకా తండ్రి మా సేవకులందరినీ కూడా తండ్రి మా సంఘస్థులను జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని కూడా తండ్రి మీ కృపలో సాపు చెప్పుకుంటూ మీకు ఎప్పుడే కోరుకుంటూ తండ్రి సమస్తమైన మహిమ గంత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ ఇంత మంచి మాటలు మాతో మాట్లాడేందుకు నీకు కోట్లాది కృతజ్ఞతలు తెలుసుకుంటూ త్వరలో రాబోతున్నటువంటి మా రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరొకసారి మనందరి తరపున కిరణ్ కుమార్ గారికి వందనాలు. సిస్టర్ పిల్లలు వందనాలయ్యా. బాగున్నారా పిల్లలు? అందరూ బాగున్నారండి. అందరూ ఒకసారి కిరణ్ కుమార్ గారిని పలకరించండి. మనం వందనాలయ్యా. వందనాలు అన్న వందనాలు. చాలా బాగా అర్థమైంది వాక్యం. వందనాలు వందనాలక్క. వందనాలు.